ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. తెలుగు అకాడమీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ భట్టు రమేష్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆయనను అభినందించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అకాడమీ పుస్తకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని భట్టు రమేష్ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీ స్టీల్ కంపెనీ విస్తరణ నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుమారు 400 మంది కలెక్టరేట్కు చేరుకుని నిరసన తెలిపారు. గ్రామస్తులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. బురదమయమైన నీటిలో వరి నాట్లు వేశారు. జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్లు దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 50 లక్షల నిధులతో బస్తీ దవాఖానా నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయరమణారావు శంకుస్థాపన చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని కోరారు. పప్పు దినుసులు, ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయాలని విజయరమణారావు కోరారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో ప్రామిసరీ నోట్లు, సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, స్టాంపు పేపర్లు, లెక్కచూపునే డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్బీ 9వ ఫేజ్లోని కోటక్ మహీంద్రా బ్యాంకు భవనంలో లిఫ్ట్లో తల్లి, చిన్నారి ఇరుక్కుపోయారు. 100 డయల్ చేయడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అర్ధగంట శ్రమించి ఇద్దరు సురక్షితంగా బయటకు తీశారు. హైదరాబాద్ నేరేడ్మెట్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 14 బైకులను దొంగిలించగా అతడి నుంచి 11 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక రిసీవర్ను అదుపులోకి తీసుకోగా మరో రిసీవర్ పరారీలో ఉన్నట్లు మల్కాజ్గిరి డీసీపీ తెలిపారు. హైదరాబాద్ మీర్పేట్లో రౌడీ షీటర్ సూరి దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో తన భార్య, బామర్ది సల్మాన్ హత్య కేసులో నిందితుడైన సూరిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. తన రెండో భార్య తమ్ముడు పుట్టినరోజు వేడుకలకు నందనవనానికి వచ్చిన సూరిని సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో పొడిచి విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఖమ్మంలో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజుల తర్వాత వర్షాలు కురవడంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.